హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ యూనిట్ మొత్తం ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ జనరల్గా 3 షెడ్యూల్స్లో జరుగుతుంది. అంటే సుమారు 100 రోజులకు పైబడే వీరంతా కలిసి ఉంటారు. మరీ ముఖ్యంగా షూటింగ్ నిమిత్తం పూర్తిగా ఏవైనా వేరే లొకేషన్స్కి వెళ్ళారంటే రాత్రింబవళ్ళు కలిసి ఉండాల్సిందే. అందుకే యూనిట్ సభ్యుల మధ్య అనుబంధాలు పెనవేసుకుంటాయి. ఇక ప్రేయసీ ప్రియులుగా భార్యాభర్తలుగా నటించే హీరో హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోవాలి. అదేంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో హీరో హీరోయిన్లుగా నటించిన వారు కలిసి ఏవైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రేక్షకులు తండోపతండాలుగా వారిని చూసి ఆనందించేందుకు తరలి వచ్చేవారు. ఇది కేవలం పౌరాణిక సినిమాల విషయంలోనే కాక సాంఘిక సినిమాల్లోని జంటలను చూసి ఆనందించేవారు ప్రేక్షకులు. అయితే తెరపై హీరో హీరోయిన్లు ఎంత ముచ్చటైన జంటగా ఉండేవారో తెర వెనుక కూడా అంతే ముచ్చటైన జంటగా ఉండేవారన్నది అక్షర సత్యం. పూర్వకాలంలో అయితే మీడియా ఇంత యాక్టివ్గా లేదు కాబట్టి సినీ రంగంలో జరిగే అనేక విషయాలు పెద్దగా బయటకు వచ్చేవి కావు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కెరీర్ని మొదలుపెట్టినప్పుడు యూట్యూబ్ లేదు, టీవీ ఛానల్స్ కూడా తక్కువ. కానీ అప్పుడు సినిమా పత్రికలు ఎక్కువగా ఉండేవి. వాటి ద్వారా సినీ అభిమానులు ఏ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మొదలైన విశేషాలని తెలుసుకునేవారు. ఇక హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణాల విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే ఇది ముందు నుండి ఉన్నదే. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వారు ఉన్నారు, పెళ్లి తర్వాత విడిపోయిన వారు ఉన్నారు, ప్రేమలో ఉండగానే బ్రేకప్ చెప్పుకున్నవారు ఉన్నారు. అలా హీరో బాలకృష్ణతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ల గురించి ఈ వీడియోలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం తాతమ్మ కళ చిత్రంతో తండ్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలో యవ్వనంలోకి వచ్చిన తర్వాత కూడా నటించారు ఆయన. బాలయ్యను సోలో హీరోగా నటింపజేయాలనుకున్న ఎన్టీఆర్ హీరోగా కెరీర్ని ప్రారంభించక ముందే బాలయ్యకు వసుంధరాదేవితో పెళ్లి జరిపించారు. ఎందుకంటే సాధారణంగా హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం జరుగుతుందనే భయంతో ముందే పెళ్లి జరిపించడం మంచిదని ఆయన భావించారు. హీరోగా తొలి అడుగుల్లోనే చక్కని విజయాల్ని సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక 1984వ సంవత్సరంలో కథానాయకుడు సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు బాలకృష్ణ, విజయశాంతిల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత పట్టాభిషేకం, దేశోద్ధారకుడు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతి గారి మొగుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, భలే దొంగ, ముద్దుల మావయ్య ఇలా 16 సినిమాల్లో బాలకృష్ణ, విజయశాంతి కలిసి నటించారు. దీంతో ఇద్దరూ సీరియస్ రిలేషన్షిప్ చేయడం మొదలుపెట్టారు. ఇది పెళ్లి చేసుకుందామనుకునేంత వరకు వెళ్ళింది. ఇది కాస్త అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్కి తెలిసింది. దీంతో వీరిద్దరూ కనుక పెళ్లి చేసుకుంటే అటు కుటుంబం పరువు, ఇటు పార్టీ పరువు పోతాయనే ఉద్దేశంతో ఆయన బాలయ్యకు, విజయశాంతికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు బాలయ్య విజయశాంతికి దూరమయ్యారు. 9 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న బాలయ్య దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయిన విజయశాంతి నందమూరి కుటుంబానికి దగ్గర వ్యక్తి అయిన శ్రీనివాస ప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయశాంతి బహిరంగంగా చిరంజీవిని తిట్టినా బాలయ్య గురించి ఒక్క మాట అనకపోవడానికి ఆయనపై ఉన్న అభిమానమే అందుకు కారణం. అయితే విజయశాంతి మెగాస్టార్ చిరంజీవితో సైతం అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కారణంగా చిరు ఆమెతో చాలా సన్నిహితంగా మెలిగారని, ఆయన మోసగించడంతో బాలకృష్ణ విజయశాంతికి అండగా నిలిచి తమ కుటుంబానికి సన్నిహితుడైన శ్రీనివాస ప్రసాద్ను విజయశాంతికిచ్చి పెళ్లి చేశారనే వాదన కూడా ఉంది. తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవికి నందమూరి నటతేజోసింహం బాలకృష్ణకు మధ్య స్టార్ వార్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. బాలయ్యతో టాప్ హీరో చిత్రంలో నటించిన సౌందర్య ఆ తర్వాత ఆయనతో మాతో పెట్టుకోకు చిత్రంలో నటించాలి, కానీ తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసి చిరంజీవితో చూడాలని ఉంది చిత్రంలో నటించడంతో ఆ తర్వాత బాలయ్య, సౌందర్య కాంబినేషన్ కనిపించలేదు. సమరసింహారెడ్డి చిత్రంతో మొదలుపెట్టి వరుసగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో బాలయ్య ఎన్నో చిత్రాల్లో నటించారు. వాటిలో చాలా వరకు హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో సింహం లాంటి బాలయ్య కూడా అపజయాల్ని ఎదుర్కోక తప్పలేదు.
ఆ తర్వాత బోయపాటి శ్రీను బాలయ్యతో జతకట్టడంతో ఇద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు రూపొందాయి. ఇక మీరా జాస్మిన్ విషయానికి వస్తే పి వాసు దర్శకుడుగా రూపొందిన ఒక చిత్రం కోసం మీరా జాస్మిన్ గురించి పట్టుబట్టారుట హీరో బాలకృష్ణ. దీంతో మీరా జాస్మిన్కు కథ చెప్పడం నచ్చి ఆమె అడ్వాన్స్ తీసుకోవడం జరిగిపోయాయి. కానీ అప్పటికే మీరా జాస్మిన్కు తనతో మంచి స్నేహం ఉండడంతో బాలయ్యతో కాస్త జాగ్రత్తగా ఉండమని రవితేజ చెప్పారుట. ఇందుకు భయపడిన మీరా జాస్మిన్ బాలకృష్ణ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్సును తిరిగిచ్చేసి తను నటించనని చెప్పారుట. పి వాసు అసలేం జరిగిందని అడగడంతో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పేశారుట మీరా జాస్మిన్. ఇది కాస్త దర్శకుడు వాసు ద్వారా తెలిసి మండిపడిన బాలయ్య రవితేజను పిలిపించి ముందు గొడవపడి అందరి ముందు చేయి చేసుకున్నారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఆ తర్వాత మీరా జాస్మిన్ బాలయ్యతో మహారథి సినిమాలో నటించారు. ఆ మధ్య అన్స్టాపబుల్కి రవితేజ్ రాగా వీరిద్దరి మధ్య అప్పటి ప్రస్తావన సరదాగా రావడం గమనార్హం. ఇక లెజెండ్ మూవీలో నటించే అవకాశాన్ని కల్పించినప్పటికీ సోనాల్ చౌహాన్కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో బాలయ్యకు రాధికా ఆప్టేకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అయినా రాధికపై తనకున్న మంచి అభిప్రాయం కారణంగా బాలయ్య ఆమెకు లయన్ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందంటూ ఫిల్మ్నగర్ వీధుల్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇక రోజా బాలయ్యతో భైరవ ద్వీపం, గాంధీవం, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజయం ఇలా దాదాపుగా 10 సినిమాల్లో నటించారు. సినిమా వేరు, రాజకీయం వేరు. అందుకే రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం రోజా ముందుగా తెలుగుదేశం పార్టీ ద్వారా వెలుగొందారు. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని పొగడ్డం తప్పదు కదా. అందుకే రోజా ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం, కొన్ని సందర్భాల్లో బాలయ్యను విమర్శించడం సహజమైన విషయంగానే భావించాలి. అయితే గతంలో ఓ జంట సూపర్ హిట్ అయితే అదే కాంబినేషన్లో వరుసగా సినిమాలు రూపొందేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ముఖ్యంగా ఒక పెద్ద హీరో సరసన ఒక హీరోయిన్ని ఎంపిక చేయాలంటే 1,00,000 విషయాల్ని పరిశీలిస్తున్నారు. అందుకే బాలయ్య 100కు పైబడి సినిమాల్లో నటించినప్పటికీ ఆయన సినిమా అనగానే కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.